హలో, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన దాసి గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చా. దాసి ఎవరు అనుకుంటున్నారా? రాధా మనోహరి దాసి. ఈ రవణ పెట్టిన పేరు. దీనికి ఇంతకన్నా ముందు నేను ఒక పేరు పెట్టుకున్న, బేవర్స్ దాస్ అని. దానికి ఆల్రెడీ సన్మానం చేశాను నేను 2019లోనే. ఇది నన్ను గెలికింది, నేను సన్మానం చేశాను. కాకపోతే స్ట్రైకులు పడి ఆ ఛానల్ అనేది పోయింది. పర్వాలేదు, ఇది కాకపోతే ఆఖరికి దీని మీద కూడా స్ట్రైక్లు అయితే ఇంకెట్లాంటి 100 ఛానళ్ళు పెడతా. అలాంటి ఎదవల్ని ఎండగట్టడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఓకేనా? సరే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ రాధా మనోహర్ దాస్ గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. వీడు ఒక ఆన్లైన్ బెగ్గర్ అని అందరికీ తెలుసు. వీడు ఎక్కడ పడితే అక్కడ బొకడా బైబిల్ అని మాట్లాడతాడని తెలుసు. రాధా మనోహర్ దాస్గా నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రా. క్లారిటీగా చూపిస్తూ చెప్తా. వీడు ఎక్కడ కనపడినా ఏమని అడుగుతాడంటే, అరే బాబు, ఇప్పుడు మీ తండ్రి పేరు ఏంటో చెప్పు అంటాడు. వీడు అడిగే మాట. మనం పేర్లు చెప్తాం. నీ పేరేంటో చెప్పు అంటాడు. చెప్తాం. మీ పేర్లు మీ పుస్తకంలో బైబిల్లో ఉన్నాయా? చెప్తాం. ఒకవేళ మీ నాన్నోళ్ళు క్రైస్తవులైనా, క్రైస్తవులే. వాళ్ళ నాన్నోళ్ళు క్రైస్తవులే. అంటే వాళ్ళ నాన్నోళ్ళు 3-4 తరాల క్రితం ముందు వాళ్ళు హిందువులు అని చెప్పేసి వీళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇక్కడ 2 పాయింట్లు చెప్తానండి. భారతదేశం పుట్టుకతో హిందూ దేశం కాదు. చూడండి, హిందుత్వం కూడా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చింది. మా తాతోళ్ళు, వాళ్ళ తాతోళ్ళు, వాళ్ళ ముత్తాతలు హిందువులని చెప్పుకోవడానికి ఇక్కడ ఖచ్చితంగా మా ఫ్యామిలీలో నాకు తెలిసి నాకు 4 తరాలు తెలుసు. నేను, మా నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, 4 తరాలు నువ్వు చూసేవా అంటే నాకు మా తాతగారు చెప్పేవాళ్ళు, మా నాన్నగారు చెప్పేవాళ్ళు. ఈ 4 తరాల నుంచి క్రైస్తవులే. అయితే అంతకుముందు తరంలో ఉండొచ్చు కదా అని అంటే ఉన్నారు అని చెప్పలేము, లేరు అని చెప్పలేము. ఎందుకనంటే భారతదేశానికి సువార్త వచ్చి 2000 సంవత్సరాలే కదా. అంతకుముందు ఎందుకు క్రైస్తవులుగా లేరు అంటే క్రైస్తవులుగా లేరు. అంతకుముందు సువార్త రాలేదు కాబట్టి క్రైస్తవులుగా లేరేమో 2000 సంవత్సరాల క్రితం మా జనరేషన్, అంటే మా వంశంలో. ఒకవేళ ఆ క్రిస్టియానిటీలో లేకపోతే హిందువులోనే ఉండాలని ఏముంది? అప్పటికి బౌద్ధం ఉంది కదా, అప్పటికి సింధు నాగరికత ఉంది కదా, ద్రవిడులుగా ఉన్నారు కదా భారతదేశంలో. ద్రవిడులుగా ఉండొచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా. హిందూగానే ఉన్నారని చెప్పి మీరు ఎలా ఫైనల్ చేస్తారు? ఫస్ట్ థింగ్. రెండోది, భారతదేశంలో మనిషి పుట్టుక భారతదేశం నుంచి ప్రపంచానికి వ్యాపించలేదు. మీ హిందూ ఏ గ్రంథాల్లోనైనా ఫలానా దగ్గర మనిషిని ఇగో ఇంతమందిని చేశారు, ఇలా చేశారు, అలా చేశారు అని విత్ ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్తో పాటు ఏదన్నా ఉందా? హిస్టారికల్ ఎవిడెన్స్లో కరెక్ట్గా ఇదిగో ఈ స్పాట్లో మనిషిని దేవుడు చేశాడు నువ్వు అడగొచ్చు. ఇదే మాట బైబిల్లో కూడా ఉందా అని అంటే బైబిల్లో ఒక ప్లేస్ చెప్పారు, ఆ ప్లేస్ గురించి ఉందే తప్ప దానిలో కరెక్ట్ ల్యాండ్ మార్క్ అనేది అక్కడ కూడా లేదు. కానీ ఇక్కడ నమ్మడానికి బైబిల్లో చాలా వేస్ ఉన్నాయి. అది వేరే సబ్జెక్టు, దాని గురించి కావాలంటే తర్వాత వీడియో చేస్తాను. అయితే ఇక్కడ వంశాల గురించి వీడు అడుగుతున్నాడు కాబట్టి ఇది మాట్లాడుతున్నాను. మీ నాన్నగారు వాళ్ళు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కడో చోట హిందువులే కదా. నువ్వెలా చెప్తావు హిందువులని? అంటే మాకు 4 తరాల ముందంటే దాదాపుగా 400 ఏళ్ళకు ముందు నువ్వు పుట్టావా? నువ్వు చూసావా? పోనీ నీ బాబు ఏమన్నా చెప్పాడా? వాళ్ళ నాన్న నాతో పాటు హిందువుడురా, మేము ఇద్దరం కలిసి గుళ్ళుకి తిరిగేవని. మరి నువ్వెలా చెప్తావురా గుండోడా, అరపెల కూడా? ఇస్కాన్లోకి వెళ్తే పిచ్చి కుక్కను మీద కొద్ది తన్ని తరిమేశారు, చెత్త దాన్ని ఏమంటారు, చీపురుతుందండి. ఇలాంటి వాడికి అర్హత లేదని అయినా కానీ కొంపలు పట్టుకు తిరుగుతున్నావు. సరే, నువ్వు ఎట్టగైనా సావు, నాకు అనవసరం. ముష్టి అడుక్కునేవాడివి, ముష్టివాడితో నాకెందుకు. కానీ నేననేది ఇప్పుడు నా ఫ్యామిలీ ఇదేనని చెప్పేసి 4 తరాల క్రితం, 4 తరాల వరకు నేను కన్ఫామ్ క్రిస్టియన్ ఫ్యామిలీ. 4 తరాలంటే సుమారుగా 400 ఏళ్ళు. మా తాత దగ్గర 123 సంవత్సరాలు బ్రతికాడు. మా తాత ఆయన చచ్చిపోయినప్పుడు నేనున్నాను. నాకు అప్పుడు దాదాపుగా 13 సంవత్సరాల వయసు ఉంది, నేనున్నాను. ఆయన చనిపోయేటప్పుడు అదంతా నాకు తెలుసు. చూడండి, వాళ్ళ నాన్నగారు
మా తాతగారు వాళ్ళ నాన్నగారు 129 సంవత్సరాలు బ్రతికాడు. అలాగే ఎవరు చూసుకున్నా 100 ఏళ్ళు. మా నాన్నగారు మాత్రమే 52 సంవత్సరాలు బ్రతికాడు. అయితే అలా లెక్కేసుకుంటే కనీసం 4 తరాలంటే 400 ఏళ్ళు. ఈ 400 సంవత్సరాల ముందు మేము హిందువులమా క్రైస్తవుడమా అనేది నీకెలా తెలుసు? మీరు మా వాళ్ళే, మాకే పుట్టారు అంటే అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? హిందువు అన్నది అసలు హిందూ పుట్టుక ఎక్కడుందిరా భారతదేశంలో? నువ్వు చెప్తున్న దేవుళ్ళు హిందువులు భారతదేశంలో సృష్టి చేశారా? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? సరా రాధా మనోహర్ దాస్, నిన్నే అడుగుతున్నాను. నువ్వు చెప్తున్న దేవుళ్ళు ఇక్కడ సృష్టించేశారా? విశాఖపట్నం, లేకపోతే హైదరాబాదో, లేకపోతే ఆంధ్రానా, లేకపోతే ఢిల్లీనా, లేకపోతే అయోధ్యనా? ఎక్కడ చేశారు సృష్టి? నీ గ్రంథాల ప్రకారం మీరు ఏదో రాసుకున్నారే వాటి ప్రకారం. అక్కడ నుంచి ఒకవేళ నువ్వన్నట్టే భారతదేశంలోనే, నీ మాటకే అనుకుందాం, నువ్వు ఇట్లాంటి ఏదో మాటలు అన్నా అంటావు, భారతదేశంలోనే మా దేవుళ్ళు మనుషులు పుట్టించారు అని. భారతదేశంలో మొట్టమొదటిగా నీ దేవుడు మనిషిని పుట్టిస్తే అంటే ఫస్ట్ నీ మతమే ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ మనిషి అనేవాడు లేడు. ఎందుకంటే భారతదేశం నుంచి, ఈ మాట జాగ్రత్తగా వినండి, లాజికల్గా వినండి, నిజంగా నీ దేవుడు నువ్వు అంటున్న సనాతన ధర్మ దేవుళ్ళు కనుక మనిషి పుట్టుక ఈ గడ్డ మీదే, ఈ భారతదేశంలోనే కనుక స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకి మనుషులు వెళ్ళుండాలి. ప్రపంచ దేశాలకు మనుషులు వెళ్ళుంటే ఇక్కడ నుంచి వెళ్ళారు కాబట్టి యేసుక్రీస్తు వీళ్ళు ఇదంతా పాపులేషన్ ఏది ఇశ్రాయేలీలు వీళ్ళందరూ కూడా ఈ హిందుత్వంలో నుంచే వచ్చి ఉండాలి. జాగ్రత్తగా వినండి. మరి ఇక్కడ నుంచి ఇంతమంది వెళితే వేరే ఇతర దేశాల్లో ఎక్కడా కూడా హిందుత్వం ఇప్పుడు మొలుస్తుంది. ఇంతకుముందు ఎందుకని లేదు? ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ దేవుడిని తీసుకుని వెళ్తారు కదా, వాళ్ళ దేవుడిని విడిచిపెట్టరు కదా. ఎక్కడైనా కానీ ఆనవాళ్ళు కనపడాలి కదా. ఇప్పుడు అక్కడక్కడ మీరు ఇస్కాన్లు పెట్టుకొని ఏదో మేము ఉన్నాం అని చెప్పుకుంటూ తప్పించి భారతదేశంలో తప్పించి బయట పెద్ద సరుకు లేదు మీది. ఇస్లాం ఉంది, చాలా దేశాల్లో ఇస్లాం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, బౌద్ధిజం కూడా ఉంది. ఒక్క ఇండియా మాత్రమే హిందుత్వంగా ఉంది. యాడ్ నుంచో మోసుకొచ్చాడు పెట్టారు, ఇక్కడి నుంచి వెళ్ళిందని చెప్తున్నారు. నువ్వన్నట్టు మీ దేవుడు ఇక్కడ మనిషిని చేసి ఇక్కడ స్టార్టింగ్, ఇక్కడ జనం అనేది మనిషి పుట్టుక అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ప్రపంచం మొత్తం ఇప్పటికి మొత్తం హిందూయిజం ఉండాలి. ఇప్పుడు దాకా కాదు, ఎప్పుడుకో. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చిన ఛాన్స్ ఉండదు. రెండోది, ఒకవేళ ఎక్కడో పుట్టి ఇక్కడికి మనం వచ్చామో అనుకునే లెక్క అయితే ఎక్కడో పుట్టిన మీకు హిందూ దేవుడే చేశాడు అని మీరు ఎలాగ ఎక్కడో పుట్టిన మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు? ఇక్కడికి ఎలా మోసుకొచ్చారు హిందువులమని? ఇది సింధు నాగరికత అని, ద్రవిడుల దేశమని చరిత్ర చెప్తుంది. నువ్వు చదువుకోలేదు కాబట్టి, కిల్లీలు కట్టుకుంటూ కూర్చునేవాడు కాబట్టి నీకు తెలియదు. అటు ఇటు పోయేవాడు, ఏదో చార్మినార్ సిగరెట్లు ఎవరు, ఆ బీడీలు ఎవరు అంటే ఇచ్చుకుంటూ కూర్చునేవాడు కాబట్టి నీకు తెలియదు. నువ్వు చదువు సంజలేని సన్నాసివి కాబట్టి. చదువుకున్నవాడికి తెలుస్తుంది భారతదేశపు చరిత్ర. ఈ చరిత్రలో ఈ గడ్డ మీద ఫస్ట్ ఉన్నది ద్రవిడులు. వాళ్ళకన్నా ముందు ఎవడున్నాడు ఏంటి అనేది హిందుత్వం లేదు. లేని హిందుత్వంలోకి వచ్చి మీ తాతల ముత్తాతలు వాళ్ళు మాకు పుట్టినోళ్ళే. ఏంట్రా మీకు పుట్టేది? మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారా? మీరెవరికి పుట్టారా? మాకు పుట్టారు అని అంటున్నారు. అసలు మీరెవరికి పుట్టారు? మిమ్మల్ని కన్నది ఎవడో? ఈ వీడియోలో క్లారిటీ ఇస్తానన్నాను కదా, ఈ ఏదో ఒక పెద్ద లెంత్ కూడా అవసరం అలా. అరే ఒకసారి చూడండి, నేను మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ విషయాన్ని కొద్దిగా దయచేసి ఇంకెక్కడైనా సరే ఇలాంటి బెగ్గరగాడు కనుక కనపడితే దయచేసి వాడికి సమాధానం చెప్పండి. మీరు మాకు పుట్టినోళ్ళే, మీరు మా వాళ్ళే అని ఎవడైనా వాగాడు అనుకోండి, వాడికి సమాధానం చెప్పండి. చూడండి ఒకసారి. మీకు ఇక్కడ చెట్టు కనబడుతుందండి, జాగ్రత్తగా చూడండి. మీకు అక్కడ చెట్టు కనబడుతుందా? కొద్దిగా దగ్గరికి వెళ్తానికి ట్రై చేస్తాను. చూడండి,
ఇదొక చెట్టు. ఏమండి, వీడంటాడు చూస్తున్నారా, చెట్టు కిందకు వచ్చాను. వీడంటాడు ఈ చివరి ఆకు ఉంది కదా, ఈ ఆకు నేనైతే, ఈ ఆకు వీడు ప్రశ్నించే మనమైతే, వీడంటాడు అరే దీనికి ఒక కాడ ఉంది, కనపడుతుందా మీకు? ఇదిగో ఒక కాడ కనపడుతుందా మీకు? ఇది ఈ ఆకు నేనైతే, అరే బాబు మీ తరం అంతా నా దగ్గర నుంచే వచ్చారు అని ఈ కాడని చూపిస్తున్నాడు. మీరు మాకే పుట్టారు, మీరు నా దగ్గర మా తరం నుంచే, మాలో నుంచే వచ్చారు అని చెప్పి చూపిస్తున్నాడు. ఓకేనా? వీడి ఒక్క కాడని చూపిస్తే ఈ కాడ వెళ్ళి ఎక్కడ కలిసింది? ఆ పైన ఆ పెద్దగా ఉన్న కాళ్ళలో, ఇదిగోండి ఇక్కడ దీంట్లో కలిసింది. ఇదిగో ఇక్కడ ఈ కాడ ఏం చేసింది? ఇది వచ్చి మెయిన్ ముద్రలో కలిసింది. ఇది ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇదిగోండి ఈ భూమిలో ఇక్కడ కలిసింది. ఓకేనా? ఇప్పుడు నేను అడుగుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక చెట్టుని ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చూపించాను. ఎందుకు చూపించానంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను మీకు దానికి సంబంధించి. ఈసారి ఎవడైనా ఎరా నువ్వు మాకు పుట్టినోడివి అని చెప్పేసేసి వీడు కనుక అడిగితే ఇదే మాట చెప్పండి, ఇదే మాట చెప్పండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను చూపించిన చెట్టు ఇది. ఈ ఆకులు, ఈ చెట్టుకున్న చివరి ఆకులు ప్రజెంట్ మన తరం, ఇప్పుడు మనమున్న జనరేషన్. వీడొచ్చి అంటాడు మరి బాబు నువ్వు కాకపోతే మీ నాన్న, వాళ్ళు కాకపోతే వాళ్ళ నాన్న, ఎలాగైనా మాకే పుట్టారు కదా అని అంటారు. నేనంటాను ఈ ఆకులు, కాండాలు ఇవన్నీ కలిపి ఈ మొదలు కనపడుతుందిగా మీకు, మెయిన్ భూమిలో నుంచి వచ్చిన మొదలకి కనెక్ట్ అయి ఉన్నాయి కొమ్మలో. ఇప్పుడు నేనంటున్న మాట ఏంటంటే, నేను ఈ రాధా మనోహరిని అడుగుతున్న మాట ఏంటంటే, దాసుగా ఈ ఆకులు చూపించి మేమన్నాం బాగానే ఉంది. ఈ ఆకులు మేమైతే, ఆ కాడలు మా నాన్నగారు అయితే, అంటే ఈ ఆకులుగా ఉన్న మేము క్రిస్టియన్స్ అయితే, ఆ కాడలుగా ఉన్న మా నాన్నగారు క్రిస్టియన్స్ అయితే, ఇలాగా వెనక్కి వెళితే అంటే మొదలు స్టార్టింగ్ భూమిలో నుంచి చెట్టు ఎక్కడైతే వచ్చిందో, భూమిలో నుంచి స్టార్టింగ్ చెట్టు ఎక్కడైతే వచ్చిందో ఆ మొదలు పుట్టిన ఫస్ట్ ఆ మొదల్లో ఉన్న ఫస్ట్ అసలు చెట్టుకు మెయిన్ మొదలు కదా, ఆ మొదల్లో ఉన్న ఆ ఫ్యామిలీ ఫస్ట్ మనిషి పుట్టడానికి కారణమైన ఫ్యామిలీ హిందువా క్రిస్టియనా? నా ప్రశ్న అర్థమైందండి మీకు? చివరున్న ఆకును ఒక్క దాన్ని చూపించి దీన్ని చూసి అరే బాబు మీరు ఇప్పుడు కాకపోతే ఒక 4-5 తరాల ముందైనా కానీ మాకే పుట్టారంటే, మేము హిందువులకే పుట్టుంటే ఆ హిందువులు నువ్వు 4-5 తరాలంటే 400 సంవత్సరాలు వెనక్కి అడుగుతున్నావు. నేను అదే విధంగా నేను మనిషి పుట్టిన మొట్టమొదటి ఆ ఆడ మగ ఏ కులానికి ఏ మతానికి చెందిన వాళ్ళు అని అడుగుతున్నాను నేను. హిందూ గ్రంథం నుంచి చూపించండి, హిందువుల్లో మీరు ఏ గ్రంథం నుంచి అయినా సరే ఫస్ట్ పుట్టిన ఆడ మగ ఎవరు? సైన్స్ ప్రకారంగా మాట్లాడాలంటే సైన్స్ అసలు దీన్ని ఒప్పుకోదు. సైన్స్ మనిషి నుంచి మనిషి వచ్చాడంటే ఒప్పుకోదు. కోతి నుంచి మనిషి, కోతికి మతం లేదు. కోతి హిందూ దేవుడిని పూజించలేదు, క్రిస్టియన్ని పూజించలేదు, అది రోజు నమాజ్ చేయలేదు. కోతి పని కోతిదే, దాని వ్యవహారం దానిదే, అది మనిషి కాదు. కాబట్టి దానికి మతంతో పని లేదు. కాబట్టి కోతి నుంచి మనిషి వస్తే మాత్రం మనిషికి మతం లేదు, అది సైన్స్ ప్రకారం. ఓకే, ఇప్పుడు ఆత్మీయంగా అంటే ఈ ఆధ్యాత్మికంగా మాట్లాడే విధానంలోకి వస్తే, నేను క్రిస్టియను,
నువ్వు అన్నట్టు నాకు ఒక 5-6 తరాల ముందు కనుక హిందూ ఉండుంటే, ఒక మా ముత్తాతలు ఒకవేళ హిందువులు అయితే, వాళ్ళ ముత్తాతల విధంలో ఫస్ట్ పుట్టిన మా పేరెంట్స్, అంటే మనందరికీ అప్పుడు ఈ చెట్లన్నీ కలిపి ఒకే మొదల్లో ఎలాగైతే ఒకటైనయో, అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ప్రారంభంలో ఉన్న స్త్రీ పురుషులు ఒకటే అవ్వాలి. ఏమండి, ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క మొదలు లేదు కదా. ఒకసారి చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క మొదలు లేదు కదా. ఆకులు కొమ్మల నుంచి వచ్చాయి, కొమ్మలన్నీ కలిపి ఇదిగో ఈ చివర ఇక్కడ మొదల్లో ఫిక్స్ అయినాయి. ఈ మొదలు భూమిలో నుంచి వచ్చింది కదా. అలాగే ఇప్పుడు ఒక్కొక్క కులం ఒక్కొక్క మతం లేనప్పుడు 4 తరాల క్రితం హిందువులను నువ్వు అంటున్నావు. 4 తరాల క్రితం హిందువులు పోనీ నీ దరిద్రానికి నువ్వు అలాగే అనుకో. 4 తరాల క్రితం మేము హిందువులం అయితే, నువ్వు నీ ఫ్యామిలీ అసలు నీ వంశం పుట్టుక ఎక్కడ పుట్టింది? అసలు నీ వంశం పుట్టుక ఫస్ట్ నీ వంశంలో మగాడు ఆడోళ్ళు పుడతారు కదా, తల్లి తండ్రి, వాళ్ళ పుట్టుక ఏ మతంలో ఏ కులంలో జరిగింది? ప్రూఫ్ ఏంటి? నువ్వు హిందువుకే పుట్టాను అంటే హిందూ ప్రూఫ్ ఏంటి? అంటే నీ వంశంలో నుంచే అందరూ వచ్చుంటే వాళ్ళకి అన్ని ఇళ్ళ పేర్లు ఎందుకు ఉన్నాయి? వాళ్ళకి అన్ని వర్గాలు ఎందుకు వచ్చినాయి? మతాలు అంటావా? సరే, మనుషులు ఒక్కొక్కరు నేను ఆ మతం, నేను ఈ మతం, నేను ఈ మతాలు మనుషులు పెట్టుకున్నాడు, వదిలేసాయి. ఇంటి పేర్లు, వాళ్ళ యొక్క విధానాలు ఎందుకు మారినాయి? నువ్వు పిలకేసుకొని గుట్కాలు నవ్వులుకుంటూ తిరుగుతున్నావు. అందరూ అలాగే అన్నయ్య తమ్ముడు అనుకుంటూ ఉండాలి. మరి ఎందుకు మారినాయి? అదే దగ్గర నుంచి వస్తే అందరికీ ఒకే వంశం ఉండాలి. ఇప్పుడు నా ఇంటి పేరు ఏదో, నా తండ్రి ఇంటి పేరు అదే, నా తాత ఇంటి పేరు అదే, 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళినా కానీ వాళ్ళ ఇంటి పేరు అదే ఉంటుంది. అలాగే ఇప్పుడు నీ ఇంటి పేరు ఏదో, అరే బుడబొక్కలోడా, నీ ఇంటి పేరు ఏదో, నీ నుంచి 1000 తరాల ముందుకెళ్ళినా అదే ఇంటి పేరటోళ్ళు ఎవరికి పుట్టారు? ఫస్ట్ అసలు వాళ్ళకి ఆ ఇంటి పేరు ఎలా వచ్చింది? ఇంటి పేరు పెట్టింది ఎవడో? అరా అలా చూసుకుంటే ఈ కొమ్మలు కాండాలన్నీ కలిసి ఎలాగైతే భూమిలో ఒకే ఒక మొదలుకి ఒకే ఒక మెయిన్ దానికి ఎలా కనెక్ట్ అయ్యాయో, అలాగే మానవులు మొత్తము కలిసి ఒకే ఒక మొదలైనటువంటి స్టార్టింగ్. నా లాంగ్వేజ్లో, బైబిల్ లాంగ్వేజ్లో నేను చెప్పాలంటే అవ్వ ఆదం నుంచి సృష్టి వచ్చింది అనేది బైబిల్లో ఉంది. అదే విధముగా అవ్వ ఆదం నుంచి సృష్టి వస్తే ఇంతమంది వచ్చారు, మనుషుల నుంచి మనుషులు పుట్టారు, యాక్సెప్టబుల్. మరి నువ్వు అంటున్నట్టు ఈ మాట ప్రకారం చూసుకుంటే మీ తాత ముత్తాతలు వాళ్ళ తాతలు ముందుకెళ్తే వాళ్ళు క్రిస్టియానిటీ నుంచి రావాలి. కాకపోతే అప్పటికే క్రీస్తు లేడు. అర్థమైంది అనుకుంటున్నా. అప్పటికే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాలా. ఏది 2000 సంవత్సరాల ముందు సంగతి చెప్తున్నా, 2000 సంవత్సరాల తర్వాత కాదు, ముందు సంగతి. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, వీడందరినీ మాకు పుట్టారు అంటున్నా. అసలు నువ్వెవడికి పుట్టావు ఫస్ట్? అది నా ప్రశ్న. నువ్వు ఎవడికి పుట్టావు? మీ అమ్మా నాన్న పేర్లు చెప్తున్నావు, 2-3 తరాలు నువ్వు చెప్పేసేసి వీళ్ళు బ్రాహ్మణులు అని చెప్తున్నావు. నువ్వు బేపనోడు కాదు కదరా. నీ గెటప్ బేపనోడు వేసుకొని తిరుగుతున్నావు. నీ అమ్మ బాబు నీకు ఇచ్చిన కులమేంది? నీ మతమేంది? నువ్వు చేసేది ఏంది? నువ్వు బేపనోడు బా. చిన్నజీర స్వామి దగ్గరికి వెళ్తే కనీసం నీ నీడను ముట్టుకొని ఎత్తాడరా నిన్ను ఇస్కాన్లోకి వెళ్తే పిలగబట్టుకొని దోశారు బయటికి. సిగ్గులేదురా నీకు? అమ్మ అబ్బలో ఎవరో మీ ఫ్యామిలీలు ఏంటని మాట్లాడతావు? రాధా మనోహర్ దాస్ నీకు ఇదే చెప్తారు. ముందు ఎవరినైనా అమ్మ అబ్బలు ఏంటని అడిగే ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. వీడిని అమ్మ అబ్బలని ఏంటి అని అడగడం కాదు. ముందు నీ అబ్బా అమ్మ ఎవరు? అది ఫస్ట్ నీ వంశానికి పుట్టిన మొట్టమొదటి వాళ్ళు ఎవరికి పుట్టారు, వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ మతం ఏంటి అనేది చెప్పాక వేరే వాడిని అడుగు నువ్వేంటి అని. గురిగించ దాని కింద నలుపుంచుకొని ఎదుటోడిని ఎత్తి చూపకూడదమ్మా. అర్థమైందా? జాగ్రత్త. రాధా మనోహర్ దాస్కి మాత్రమే ఈ వీడియో. ఎట్లాంటి పెచ్చలు ఉచ్చాయేషాలు వేసే ప్రతి వాడికి కూడా ఇదే వీడియో. అర్థమైందా? ఇంకోసారి కనుక ఎక్కడైనా నుంచొని మీ మతం ఏంటి, వీళ్ళు మన పుట్టిన వాళ్ళే బొక్కడా బైబిల్ అన్నామనుకో, ఈ బొక్క నేను చెప్పను, యూట్యూబ్ వాళ్ళు ఒప్పుకోరు అయ్యా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీడి బేకర్ గాళ్ళు ఎవరైనా సరే వీడికి ఇది షేర్ చేయండి. గురువుగారు మీ గురించి క్రీస్తురాజు అనేవాడు ఇలా చెప్పాడు, లోగడ మీతో మాట్లాడాడు కదా, నీ రంకు గుడు అని చెప్తాడు, ఆటోమేటిక్ గుర్తొస్తుంది.
ఏమండి, దయచేసి గుర్తుంచుకోండి. పిచ్చ విషయాలు వేయొద్దు. మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడండి. క్రైస్తవ్యం గురించి మాట్లాడితే ఎవరిని ఊరుకునేది లేదు. ఇదే లాస్ట్ ఫైనల్గా చెప్తున్నాడు రాధా మనోహర్ దాస్. ఇంకోసారి కనుక నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే దారుణంగా మాట్లాడాల్సి వస్తుంది.